ఒక సేవ అంటే నాన్నగారు ఏదైతే నిజాయితీగా పనిచేసిండ్రో అది మా గుండెల్లో ఉంది. మేము ఖచ్చితంగా అవినీతి అనేది జరగద్దనే దాని మీద మా స్వభావం. నాన్నగారు పేదోళ్లకు సాయం చేయాలన్న ఉద్దేశంతో సారంగాపూర్ మండలంలో రోడ్లు లేకుండే, గుడిసెలు ఉంటుండే, కరెంట్ లేకుండే అప్పటి పరిస్థితులలో. అలాంటి పరిస్థితుల్లో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికై నక్సలైట్లు ఆ కాలంలో విపరీతంగా నక్సలైట్లు ఉన్నటువంటి ప్రాంతం సారంగాపూర్ ప్రాంతం అయినా కూడా అక్కడికి రోడ్లు వేయించి పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చి కరెంటు కట్టించారు కాబట్టి నాన్న ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. అదే నిజాయితీగా చాలా మంది నక్సలైట్లు పెద్ద పెద్ద నాయకులను చంపడం జరిగింది. కానీ రత్నాకర్ రావు గారి జోలికి రాలేదు. మీరు ఆలోచన చేయాలి. రత్నాకర్ రావు గారి స్వభావం ఇవాళ కూడా నేను ఏదైతే కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా నేను పనిచేస్తా. వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుందంటే పేదోనికి సాయం చేయాలి, పేదోళ్ళందరూ కూడా సమానంగా మనం బతకాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి. రత్నాకర్ రావు గారి సిద్ధాంతం కూడా అదే విధంగా ఉండే కాబట్టి రత్నాకర్ రావు గారి ఆలోచన విధానం ద్వారానే మేము ఇవాళ మేము రాజకీయంలో ఏమీ లేకున్నా కూడా మేము తిరుగుతూ గ్రామాలలో మాకు తోచిన ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా సాయం చేయాలనే దృక్పథం తప్ప లేదో వస్తుంది ఆశించే స్థాయి మాది కాదని తెలియజేస్తూ, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున రత్నాకర్ రావు గారి విగ్రహం ఏర్పాటు చేసిన ఈశ్వర్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఇవాళ మన ధర్మపురికి మంత్రి కావడం అనేది శుభ పరిణామం. రేపు రాబో పుష్కరాలలో ఏదైతే మనకు రామకృష్ణ గారు చెప్పినట్టు ఏదైతే 90ల పుష్కరాలు ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడు 12 లక్షలు ఏదైతే విధంగా రత్నాకర్ రావు గారు శాంక్షన్ చేయించి చెప్పడం జరిగిందో ఇవాళ కూడా ఆ భాగ్యం ఏదైతే మన మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి రావడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి. అదేవిధంగా నిరుపేదలందరికీ కూడా సాయం చేయాలి. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ టైం కూడా ఏదైతే జాగా లేని నిరుపేదలకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది కాబట్టి జాగా లేని వారికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ కూడా ఇళ్లకు అర్హులుగా ఉన్న వాళ్ళందరినీ మన కార్యకర్తలే గుర్తించి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే నాన్నగారికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికి అదేదైతే మన పూలమాలలు వేసి అన్ని ఘనంగా నివాళులర్పించినటువంటి జయంతి సందర్భంగా అందరికీ పేరున ప్రతి కార్యకర్తకు 2 చేతులు నమస్కారం చెప్తూ సెలవు.